అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపేస్తోంది. 104 మంది భారతీయులతో కూడిన యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అమృత్సర్లో ల్యాండ్ అయింది. వీరిలో 33 మంది గుజరాతీలు కూడా ఉన్నారు. వీరంతా కొన్ని రోజులు అమృత్సర్లోనే ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వీరిని ట్రంప్ ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపేసింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపేస్తోంది. 104 మంది భారతీయులతో కూడిన యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అమృత్సర్లో ల్యాండ్ అయింది. వీరిలో 33 మంది గుజరాతీలు కూడా ఉన్నారు. వీరంతా కొన్ని రోజులు అమృత్సర్లోనే ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వీరిని ట్రంప్ ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపేసింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపేస్తోంది. 104 మంది భారతీయులతో కూడిన యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అమృత్సర్లో ల్యాండ్ అయింది. వీరిలో 33 మంది గుజరాతీలు కూడా ఉన్నారు. వీరంతా కొన్ని రోజులు అమృత్సర్లోనే ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వీరిని ట్రంప్ ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపేసింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపేస్తోంది. 104 మంది భారతీయులతో కూడిన యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అమృత్సర్లో ల్యాండ్ అయింది. వీరిలో 33 మంది గుజరాతీలు కూడా ఉన్నారు. వీరంతా కొన్ని రోజులు అమృత్సర్లోనే ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వీరిని ట్రంప్ ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపేసింది.